అదృష్ట రత్నాలయం జ్యువెల్స్ అదృష్ట రత్నం అష్టైశ్వర్యాలకు మహానిలయం. కల్లు సినిమాతో హీరో అయ్యారు. హీరోగా సస్టైన్ అవ్వడానికి నాకు తెలిసి ఒక 4 నుంచి 5 సంవత్సరాలు లేదా ప్రయత్నించారు. కొన్ని ప్రయత్నాలు అయితే చేశారు మీరు. బొబ్బిల్ రాజా తర్వాత మీరు ఒక సపరేట్ ట్రాక్ తీసుకున్నారు. అంటే ఒక పెద్ద సక్సెస్ వచ్చింది బొబ్బిల్ రాజాతో ఆర్టిస్ట్గా, అంటే హీరోగా కాకుండా ఆర్టిస్ట్గా పెద్ద సక్సెస్ వచ్చింది. నిజానికి ఆ సక్సెస్ రాకుండా ఉంటే బాగుండేదే. ఇది చాలామంది అన్నారు ఈ మాట. ఇది చాలామంది అన్నారు మాట. కొత్తలో చాలా గ్యాప్ తర్వాత మీరు అంటున్నారు అన్నమాట. నాకు తెలిసి మీడియాలో ఎక్కడ నేను వినలేదు. మీ తోటోళ్ళు చాలా మంచి క్వశ్చన్ ఇది. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, శివాజీ రాజా అన్న వ్యక్తికి బ్యాక్గ్రౌండ్ లేదు సార్. మా ఇంట్లో ఎవ్వరు సినిమా ఫీల్డ్కి సంబంధించిన ఒక్కరు కూడా లేదు, తెలియదు కూడా వాళ్ళకి. సినిమాలు చూడటం తప్పితే నేనేదో అటు ఇటు తిరిగి ఏదో వర్కౌట్ కాకి వచ్చిన బాబతులో నేను ఒకరిని. చదువు అబ్బగా దబ్బగా అల్లరి చల్లరగా తిరుగుతూ ఏదో ఒకటి దొరికిపోతుందా అని పట్టుకున్న తాడు దొరికింది ఇక్కడ. ఇలాంటి టైంలోనూ కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. నేను హీరో కళ్ళు తర్వాత నేను 8 నెలలు వెయిట్ చేశాను. వెయిట్ చేశాక హీరోగా ఛాన్స్ వస్తుందని గుడ్డోడి సినిమాలు ఎన్నో వస్తాయి, 10 ఏళ్ళు కూడా వస్తుంది అంతే. నేను మళ్ళీ ఆ సినిమాలో నేను కళ్ళునే ఉండు కాబట్టి ఒక ఆర్ట్ ఫిల్మ్ ఏదైనా తీద్దాం భారతీ రాజా గారి దగ్గర నుంచి కవర్ వచ్చింది. కానీ పక్క వాళ్ళు ఎవరు ఏమన్నారంటే, దానికి నాకు తెలిసింది ఇంతవరకు నువ్వు వేరే లాంగ్వేజ్ నుంచి తీసి రీమేక్ చేయలేదు కదా, ఇది ఎందుకు చేస్తున్నావు అంటే సినిమాకి పోయింది. లేకపోతే ఆ భారతీ రాజా గారి సినిమాలో చేసేవాడిని క్యారెక్టర్. రెండోది ఏంటంటే, నెలొచ్చే రోడ్డుకి మెస్ బిల్ కట్టాలి, ఇంటర్నెట్ కట్టాలి, బండిలో పెట్రోల్ పోయాలి కదా. ఇవన్నీ సక్రమంగా జరగాలంటే వచ్చింది క్యారెక్టర్ వచ్చినట్టు చేయాలి. నేను అప్పటికి గాంధీరాజు గారు నాతో విధాత అని సినిమా తీశారు హీరోగానే. దాని తర్వాత కూడా హీరో వచ్చింది. రాఘవేంద్రరావు దాంట్లో ఒంటరి పోరాటంలో విలన్ చేశాను నేను. ఎక్కడో గ్యాప్ వచ్చేది ఆ హీరోకి విలన్కి మధ్యలో. అంతవరకు నేను కామెడీ క్యారెక్టర్లు చేయలేదు. రామానాయుడు గారు సురేష్ ప్రొడక్షన్స్కి రమ్మని చెప్పి ఈ మెయిన్ క్యారెక్టర్ బొబ్బిల్ రాజులోను శివాజీరాజుతో ఏందామంటే, అప్పుడు ఈవివి సత్యనారాయణ కూడా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉండేవాడు. మన నాయుడు గారి దగ్గర ఒక సినిమా కూడా అశోక్ కుమార్ ఏదో డైరెక్ట్ చేసా, ముందు అనుకో తెలియదు. నన్ను పెట్టారు. పెట్టాక నాకేమవుతుందంటే, అక్కడ నాకు ఇమిటేషన్ రాదు. ఇంకొకరిని ఇమిటేట్ చేయటం అయితే అది ఒక కళ, సపరేట్ కళ అది. అవునవును. నాకు అది రాదు. అది రాకపోవటం వల్ల మేమంతా ఒకేసారి వచ్చాం, బ్రహ్మానందం మేమందరం. వాళ్ళు సుధాకర్ మాకన్నా సీనియర్. వాళ్ళు బ్రెయిన్లో సుధాకర్ ఎవడో ఉంటాడు ఆ క్యారెక్టర్కి కదా. నేనేం చేసినా సుధాకర్ చేస్తాడు, అలా చేయడం అలా వచ్చేది కదా నాకు. అబ్బా, అది చాలా ఇబ్బంది కూడా కదా, చాలా ఇబ్బంది. ఎందుకంటే ఇప్పుడు నా బ్రెయిన్లో నా ఓన్ పరీక్షలో నేను ఒకళ్ళు పెట్టుకుందాం అనుకున్నా, మిమ్మల్ని ఇంకోళ్ళు పెట్టాను. నాకు ఆడు కనిపిస్తుంటాడు. నువ్వు అలా చేయాలంటే ఆడుండగా నేను ఎందుకు అలా చేయటం? అంతే కదా. మా సుధాకర్ ఉండగా నేను ఎందుకు అలా చేయటం? అక్కడ నలిగిపోయి ఏదేదో చేస్తే ఏదేదో అయింది, మొత్తం సినిమా హిట్ అయింది. సినిమా హిట్ అవ్వటం వల్ల పేరు వచ్చింది తప్పితే నా క్యారెక్టర్కి ఓహో అని పేరు అవటం 2-3 సీన్లోను, ఆ మాజీశ్రీ గారు ఉండే సీన్లోను, ఆ గుమ్మడి గారు ఉండే కొన్ని సీన్లు ఉంటాయి 2-3. వెంకటేష్ బాబుకి విపరీతం టైం, కామెడీ టైం, దాంట్లో కుట్టుకుపోయి పేరు వచ్చింది. దాని తర్వాత ఒక హీరోగా 7 సినిమాలు చేశాను, కామెడీ సినిమాలు. ఒక 100 సినిమాలు అలాంటి. ఇది కోటా కొడుకు, వీడు మంచోడే కానీ విలన్ బుద్ధులు ఉన్న బుద్ధులు, క్లైమాక్స్లో రివర్స్ అవుతాడు, యావండి వచ్చింది సోహన్ బాబు గారి కానీ బొబ్బుల్ రాజులు కానీ అన్నీ ఒకటే క్యారెక్టర్లు వచ్చినాయి. అవును. అప్పుడు ఏమైందంటే ఫైనాన్షియల్గా సెటిల్ అవుతాం కదా బిజీలో. ఆ సెటిల్ అయ్యాక మళ్ళీ హీరోగా చేయడానికి వచ్చినాయి 10 years. నేను మళ్ళీ హైదరాబాద్ 93 మద్రాసు నుంచి 10 years నుండి ఇక్కడికి వచ్చాం కదా. హైదరాబాద్ నుంచి మద్రాసు వెళ్ళి మద్రాసు మళ్ళీ హైదరాబాద్ 93కి ఇండస్ట్రీ వచ్చింది, నేను వచ్చానుగా. వచ్చాక కూడా కొన్ని సినిమాలు హీరోగా వచ్చినాయి. దాంట్లో నాకు బాగా మొగుడ్స్ పెళ్ళాంస్ అలాంటి రంగనాథ్ గారు డైరెక్ట్ చేశాడు, అది ఇష్టం తప్పితే మిగతా సినిమాలు అలా కుట్టిపోయినాయి అంతే ఆ గాలిలో. అవును. అండ్ మీరు ఇంటర్వ్యూకి వస్తున్నారని చెప్పి మా ఫ్రెండ్ అనిల్ అని ఒక అబ్బాయి అన్నాడు సార్. చిన్నప్పటి నుంచి LKG నుంచి ఇద్దరు ఇంటర్వ్యూ తీసుకోవద్దన్నాడు. కాదు మీ జోక్స్ కూడా మొన్న రామ్ జగన్ గారు వచ్చారు ఇంటర్వ్యూకి. మీ ప్రాక్టికల్ జోక్స్ గురించి చాలాసేపు మాట్లాడుకున్నాం. ప్రాక్టికల్ జోక్స్ వస్తాను సార్, ఆ విషయానికి వస్తాను. మా ఫ్రెండ్ వాడు కూడా మీలాగే అనమాట. రే ఆయన మొత్తం మీద ఇప్పుడు దాకా ఎన్ని రేపులు చేశారు అడగరా అన్నాడు.
అంత ఇష్టం రేపులు మీ ఫ్రెండ్కి. మీరు చాలా సినిమాలు ఆ సినిమా చాలా సినిమాలు బొబ్బుల రాజా, దివ్య భారతిని బొబ్బుల రాజా చేశాను. సంకీర్తన, గీతాకృష్ణ గారి సంకీర్తనలో ఒక రేపు, నేనే రేపు కావింపబడ్డాను కానీ చాలా సినిమాల్లో పెద్ద రేపులు ఎక్కడ చేస్తుంటాను అంతే, 3-4 సినిమాలు అంతే, అంతకన్నా ఉండదు. నాకు తెలిసి అంత రేపులు చేసే పర్సనాలిటీ కాదు మెయిన్. అది అతనికి బలంగా ఇంపాక్ట్ పడిపోయింది. ఫ్రెండ్కి చెప్పేలా చాలా తక్కువ రేపులు చేశానంట అంతే. అండ్ సార్ ఇంకో, అంటే ఇది కొంచెం సీరియస్ క్వశ్చనే, బట్ ఏం జరిగింది నాకు తెలియదు, మీరు చెప్పాలి. నాకు రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలు చూసేటప్పుడు, నరేష్ గారి సినిమాలు చూసేటప్పుడు, అంటే వాళ్ళు హీరోగా అప్పట్లో చేసినప్పుడు, జంజాల గారి స్కూల్లో పడి వాళ్ళు చాలా మంచి సినిమాలు చేశారు. వాళ్ళిద్దరి కామెడీ టైమింగ్ పట్టుకోగల నటుడు మీరు కూడా. ఈయన ఎందుకు ఆ సర్కిల్లో పడలేదు అని నాకు చాలాసార్లు నేను అనుకున్న డౌట్, చిన్నప్పటి నుంచి ఉన్న డౌట్ ఇది. నాకు ఆ సినిమాలను ఆరాధించడం మొదలైనప్పటి నుంచి ఈయన కూడా ఈ టైమింగ్ పట్టుకోగలడు, ఈయన కూడా ఇది చేయగలడు, ఈయనకి ఈ సినిమాలు మ్యాచ్ అవుతాయి. ఉదాహరణకు ఒక సినిమా చెప్తాను సార్, అంటే నేను తప్పు అయి ఉండొచ్చో ఏమో, హై హై నాయకనా సంథింగ్ ఏదో నరేష్ గారిది ఒక సినిమా ఉంటుంది, టీచర్ క్యారెక్టర్, ఒక బాబుని వెళ్ళి అక్కడ మార్చాలి. నాకు ఆ సినిమా చూస్తున్నంతసేపు, అంటే నాకు మిగతా ఏ సినిమాలు అనిపించలేదు, నాకు ఆ సినిమాలో ఎక్కువసేపు మీరు కనిపించారు, ఎందుకు నాకు తెలియదు. ఎందుకు మీరు జంజాల గారితో ట్రావెల్ అవ్వలేకపోయారు? జంజాల గారితో చేశానమ్మా హీరోగా. వచ్చేసరికి హీరోగా చేయలేదు, నేను వచ్చేసరికి టాప్లో ఉన్నాడు బాలయ్య బాబుతో అందరితోనూ చేస్తూ. వీళ్ళిద్దరూ మీరు చెప్పిన వాళ్ళు ఇద్దరు అద్భుతమైన ఆర్టిస్టులు, మా నరేష్ కానీ మా రాజేంద్ర ప్రసాద్ గారు కానీ. మీ నరేషనా కదా, మీ నరేషనా? దాంట్లో డౌట్ ఉంది. సరే మాట్లాడు. అసోసియేషన్ ద్వారా గొడవ ఉండొచ్చు, పర్సనల్ గాను ప్రొఫెషనల్ గాను మాత్రం మా ఇద్దరి మధ్యన గొడవ. ఓకే. అసోసియేషన్గా చాలా గొడవలు ఉండొచ్చు, అవును. కానీ ప్రొఫెషనల్గా మాత్రం నాకు నరేష్ అంటే చాలా ఇష్టం. ఇద్దరు డార్లింగ్ డార్లింగ్ అని పిలుచుకుంటాం, దాంట్లో మీకు ఏ డౌట్ అక్కర్లేదు, సరేనా. ఇంకా అసోసియేషన్ అంటారా, నాకు ఆర్టిస్ట్గా అతను సీనియర్ అయ్యి వచ్చాను, అసోసియేషన్లో నరేష్ కంటే నేను సీనియర్ కదా. అవును, అక్కడ నాకు అనుభవం ఎక్కువ ఉంటుంది. అవును. ఇప్పుడు అమృతం ఉంది, నేను మానసిక నరేషే చేశాడు కదా. అలాగే కొన్ని సినిమాలు ఉంటాయి, నరేష్ చేయవలసినవి నేను చేస్తాను, కొన్ని నేను చేయవలసినవి నరేష్ చేసినవి కూడా ఉన్నాయి. అలాగే మా అన్నయ్య కూడా కొన్ని సినిమాలు ఉన్నాయి. మా శ్రీకాంత్ హీరోగా సినిమా సూపర్ గుడ్ వాళ్ళది నేను చేయాలి, నిక్కవతం ఒకటి అది రాజేంద్ర ప్రసాద్కి వెళ్ళింది, దాంట్లో కూడా నేను చేశాను వేరే వేరే క్యారెక్టర్. అలా ఇక్కడ ఉన్నట్లో షేర్ చేసుకోవటమే తప్పితే ఏముంటుంది. మీరు గమనించారా ఇక్కడ రీప్లేస్ కూడా అంటే మీ ముగ్గురు మధ్య అవుతున్నాయి. అవును, అంటే ఆ టైమింగ్ మేకర్స్కి కూడా అర్థమవుతుంది. దానికి కారణం నేను ఏమనుకుంటున్నానంటే, మేము ముగ్గురు నవ్వించగలరు, మేము ముగ్గురు కళ్ళనీళ్ళంట పెట్టించగలరు. కరెక్ట్ కదా. అందరు కమెడియన్స్ చేయలేరు, చాలా తక్కువ మంది 50% కమెడియన్స్ మాత్రం చేయగలరు. ఇటు నవ్వించటం, అటు అవసరమైతే సెంటిమెంట్ పండించడం, మా ముగ్గురులోనే ఉండొచ్చు అది. అవును. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.